ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రభు సేవలో, ప్రభు పనిలో, ప్రభును హత్తుకొని నడుస్తున్నంత వరకు అనేకమైన అవరోధాలు వస్తాయి, అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన ప్రాబ్లం వాడు క్రియేట్ చేస్తాడు. కానీ భయపడకండి. ప్రతి విషయంలో నిన్ను ప్రభువే తప్పిస్తాడు, ప్రభువే విడిపిస్తాడు, ప్రభువే నిన్ను రక్షించి క్షేమకరమైన మార్గం గుండా నిన్ను బయటికి తీసుకొస్తాడు. కాబట్టి చింతించకండి, చక్కగా ఆయన సేవలో నిలిచి ఉండండి. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడే ఉండి నడిపిస్తాడు. చూడండి, చాలామంది చెప్తా ఉంటారు, నన్ను చేతగాని వానంటున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, చర్చికి వెళ్తూ ఉంటే హేళనాస్పదంగా నన్ను మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ప్రభువుకు నచ్చావు. లోకస్తులందరికీ నచ్చకపోయినా, నీ బంధువులకు నచ్చకపోయినా, నీ ఫ్రెండ్స్కి నచ్చకపోయినా, నువ్వు దేవునికి నచ్చావు. కాబట్టి నీ జీవితంలో ఊహించని విధమైన కార్యము తప్పకుండా నువ్వు చూస్తావు. చూడండి, యెషయా ప్రవక్త దావీదు ఇంటికి వెళ్ళాడు. అందులో ఒకరిని నాకు రాజుగా అభిషేకించమని దేవుడు చెప్తే ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ యెషయా తన 7 మంది కుమారులను సిద్ధపరిచాడు అభిషేకానికి. కానీ దావీదును మాత్రం పిలవలేదండి. ఎందుకంటే దావీదు ఎందుకు పనికిరాని వాడని తన తండ్రి కూడా డిసైడ్ అయిపోయాడు. ఎందుకు అంటే దావీదు అంటే ఇష్టం లేదు. దావీదును చూస్తే తన తండ్రి కోపం వస్తాం. మిగతా 7 మందిని ప్రేమించినట్టు దావీదును ప్రేమించలేకపోతాడు. అందుకే దావీదును రాజు దగ్గర కాకుండా గొర్రెలనిచ్చి అడవి పంపిస్తున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తరరాయి ఆయను, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక దావీదును అందరూ నిరాకరించారు. సహోదరులు కాకుండా, మరి తండ్రి కాకుండా వారు వీడిని ప్రేమించలేకపోతున్నారు. దావీదు అంటే చాలా అసహించుకుంటున్నారు. అంటే నిరాకరించిన రాయిగా ఇప్పుడు దావీదు కనిపిస్తున్నారు. కానీ మనుషులందరూ నిరాకరించిన దావీదు మీద దేవుని దృష్టి నిలబడింది. దావీదు ఆరాధన, దావీదు ప్రార్థన, దావీదు స్తుతియాగం దేవుడు అంగీకరించి ఇలా ఎవ్వరి మీద దేవుని దృష్టి లేదు. కానీ అరణ్యంలో ఆరాధిస్తున్న దావీదు మీద దేవుని దృష్టి నిలిచిందని. అందుకే దేవుడు అంటున్నాడు, మీరెవ్వరూ నాకు వద్దు. అరణ్యంలో ఆరాధిస్తున్నాడు చూడు, ఒంటరిగా ఉన్నాడు చూడు, నిరాకరించబడి ఉన్నాడు చూడు, అతడు నాకు కావాలా, అతన్ని పిలిపించండి. చూడండి, అద్భుతం కదా. ఈరోజు నిన్ను హేళనాస్పదంగా ఎంతోమంది మాట్లాడచ్చు, ఎగతాళిగా ఎంతోమంది మాట్లాడచ్చు, నువ్వెందుకు పనికిరావని ఎంతోమంది నిన్ను అనుండొచ్చు. కానీ వారి మాటలు లక్ష్య పెట్టకు, వారి మాటలు తీసుకోకు, అసలు వారి వైపు కూడా నువ్వు చూడకు. నిన్ను సృష్టించి నిన్ను పోషిస్తూ నిన్ను నడిపిస్తున్నా దేవుని వైపు మాత్రమే చూడు. ఆయనే నిన్ను హెచ్చించేది, ఆయనే నిన్ను గణపరిచేది, ఆయనే నిన్ను అభివృద్ధిపరిచేది. ఇప్పుడు దావీదు వచ్చాడు, నేను కోరుకున్నవాడు ఇతడు, వెంటనే వాడిని అభిషేకించు. చూడండి, హెచ్చించాడా, దావీదుని గణపరిచాడా? తప్పకుండా గణపరిచే దేవుడు, తప్పకుండా వృద్ధి పొందించే దేవుడు, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, నీ జీవితంలో పలు విధాలుగా పలు చోట్లకు నేను వ్యాపింపజేసే దేవుడు ఆయన. భయపడకు, దేవుని వైపు మాత్రమే చూడు. దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతుంది. కాబట్టి ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. దేవుడే నన్ను గణపరుస్తాడని నమ్ము. నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యము చేయబోతుంది. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యం పొందుకోవాలి. ఎవ్వరి మాటలు వినకూడదునాయన, ఎవరి వైపు చూడకూడదునే. నీ వైపు చూసే వారి జీవితాల్లో నువ్వు ఎప్పటికైనా హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడు. ఈ మాటల ప్రకారం నీ బిడ్డలు నడిపించమని, ఈ రోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.